నమస్కారం. ప్రముఖ కథా రచయిత, నిలువెత్తు తెలుగుతనం, నిండైన తెలుగు అక్షరం శ్రీ మధురాంతకం రాజారాం గారి గురించి మరో ప్రముఖ రచయిత శ్రీ మునిపల్లి రాజు గారి మాటల్లో చెప్పాలంటే, అతని కథల్లోని ఆంతరంగికత హార్దికమైనది. ఆ పలుకుబడి, స్నిగ్ధలావణ్యాలు పెద్ద బాలశిక్ష చదువుతున్నట్టే ఉంటాయి. ఆ కథల్లో అస్థిరత లేదు. ఆ కథల్లోని ఒక నిశ్చలమైన విశ్వాస ప్రకటన పిరికి మానవుడికి, వ్యధిత జీవికి ఊరట కలిగించే ప్రాణశంఖనాదం, అభద్రతను పారదోలే ఆత్మజ్యోతి దర్శనం. శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి మాటల్లో వినాలి అంటే, ఈయన కథలు చదువుతుంటే మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. మనలో ఉన్న పిచ్చి ప్రవృత్తులను చూసి నవ్వుకోగలుగుతాం. మన అవివేకాన్ని గూర్చి జాలిపడగలుగుతాం. ఇంతకన్నా గొప్ప ప్రయోజనం కథారచనకి మరొకటి లేదు అంటారు పద్మరాజు గారు. శ్రీ మధురాంతకం రాజారాం గారు రాసిన మరొక చక్కటి కథ ఎక్కవలసిన రైలు మీకు అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. వినండి. పట్టపురాణి పురిటి నొప్పుల వేళ శుభవార్త కోసం వేచి చూస్తున్న రాజుగారిలాగా శ్రీకంఠం గారు వరండాలో తిరిగేస్తున్నారు. ముఖంలో చిరాకు, పెదవుల బిగింపులో పట్టుదల, అరమోడ్పు కళ్ళలో ఆందోళన. శ్రీకంఠం గారి తీరు చిత్రంగా ఉంది. అల్లంత దూరాన్ని నేను కనిపించగానే ఆయన ముఖంలో ఆశాకిరణాలు లాంటిది ఏదో తళుక్కుని మెరిసింది. నాయనా శేఖరం, 1000 ఏళ్ళ ఆయుష్ నీకు, రా కూర్చో అంటూ బెంచి చూపించారు శ్రీకంఠం గారు. కూర్చోగానే చరచరా దగ్గరికి వచ్చి ఏదో రహస్యం చెప్తున్నట్టుగా, చూడు శేఖరం, నీ స్నేహితుడి ఆంతర్యం ఏమిటో బుర్ర చించుకున్నా బోధపడకుండా ఉంది నాకు. వరుసగా 4-5 సంబంధాల గురించి వివరించి ఫోటోలు కూడా చూపెడితే వీడు ఉలక్క పలక్క గుండ్రాయిలా కూర్చుంటే నేనేమనుకోవాలి చెప్పు? అసలు ఎంతకీ వీడికి పెళ్లి చూసుకునే ఉద్దేశం ఉందా లేదా శేఖరం అంటూ సూటిగా ప్రశ్నించారు ఆయన. అబ్బాయి పెళ్ళి ఎందుకు చేసుకోడండి, లేదంటే ప్రస్తుతానికి వ్యక్తిగతమైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు అంటూ నాకు తోచినంతలో ఓ కుంటి సంజాయిషి తయారు చేశాను. వ్యక్తిగత అభ్యంతరాలా? బాబు నీకు పుణ్యం ఉంటుంది. వాడేమో పెట్టి పరుగు సర్దుకుంటున్నాడు, అదిగో జట్కా కూడా వచ్చేస్తోంది. ఇంక ఎలాగో నువ్వు సమయానికి వచ్చావు. అదేలేండి, నేను స్టేషన్ దాకా వెళ్ళి సాగనంపడానికే వచ్చాను. వాడి అభిప్రాయం ఏమిటో నేను నిష్కర్షగా అడిగి తెలుసుకుంటాను, సరేనా అంటూ నేను శ్రీకంఠం గారికి అభయం ఇచ్చాను. అంతలో బోట్ల సవ్వడి వినిపించింది. నీటుగా ముస్తాబై వెలుపులకు వచ్చిన కుమారుడి వైపు చూడనట్టే చూస్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయనవి అనిమిష నయనాలు, ఇప్పుడు ఆయనది ప్రసన్నవదనం. చామంతి పువ్వుల ప్రోగులాగా పసిమినిగ్గులతో మెరుస్తున్న ఆ కుర్రవాడు, పార్కులోని పూల మొక్కల బొద్దుగా ముద్దుగా ఉన్న పడుచువాడు, ప్రయోజకుడై 10 రూకలు ఆర్జించడంతో పాటుగా గుణగణాల మూలంగా 10 మందిలో పేరెనికి కన్న ఆ యువకుడు కన్న తండ్రి కన్నులకు విందుగా కాసేపు అలా వరండాలో నించున్నాడు. జట్కా సాహెబ్ పెట్టి పరుపు బండిలోకి చేరేసి, ఎక్కి కూర్చోండి బాబయ్య అన్నాడు. వెళ్ళొస్తాను నాన్న అన్నాడు కుమారుడు. వెళ్ళి రారా సాచికి, వెళ్ళగానే జాబు రాస్తావు కదూ అన్నట్టు, రాబోయేది చలికాలం, వేడి నీళ్లు తాగడం మంచిది. నువ్వేమిటో నీ పనేమిటో, అంతేగాని వాళ్లతో వీళ్లతో చేరి ఆ వృధా కాలక్షేపాలు పెట్టుకోవద్దు. అలాగే నాన్న మెట్లు దిగసాగాడు సాచికి. రేపోసారి కనిపిస్తావా శేఖరం అంటూ హెచ్చరించారు శ్రీకంఠం గారు. తప్పకుండా కనిపిస్తానండి అన్నాను. జట్కా బండి కదిలింది. కదిలిన జట్కా గేటు దాటుకుని తారు రోడ్డుపై పరిగెడుతోంది. అది కాదురా సాచికి, 6 మాసాలకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాడివి. అలా వచ్చినప్పుడైనా ముసలాయన మనసుకి ఇంత సంతృప్తి చేకూర్చి వెళ్ళకూడదు అని నొచ్చుకుంటున్నట్టుగా ప్రశ్నించాను. అరే, ఇప్పుడు నేనేమైనా ఎబ్బిట్టుగా ప్రవర్తించానా విస్మయంతో అడిగాడు సాచికి. లేకపోతే ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకయ్యా? ఆ వివాహం అన్న విషయం పట్ల నీ అభిప్రాయం ఏమిటో నిక్కచ్చిగా తేల్చి చెప్పకూడదు అన్నాను. సాత్యక ముఖం వెలవెలబోయింది. పెదవులు కొంచెం వణికాయి కూడా.
1-2 క్షణాలు అలాగే నా వైపు కొరకొరా చూసి, అలా అయితే నేను ఇలా సుఖంగా ఉన్నందుకు నీకు కూడా మనసు ఒప్పడం లేదన్నమాట అన్నాడు. ఈసారి తెల్లబోవలసిన వంతు నాకే వచ్చింది. నాన్నగారి మాటకేం కానీ నువ్వైనా నన్ను అర్థం చేసుకోలేవా శేఖర్ అని చెప్పు. నాకు ఇంకా 25 ఏళ్ళు నిండలేదు. జీవితంలో మొట్టమొదటి 5 ఏళ్ళు బాల్యం, ఆ పైన పూర్తిగా 1.5 దశాబ్దం చదువు, 2 ఏళ్ళు నిరుద్యోగం. అరే, ఉద్యోగంలో చేరి 2 ఏళ్ళు కూడా కాలేదు. మొదటి తేదీ నాడు సాయంకాలం 125 రూపాయలు చేతిలోకి వస్తే మొదటి వారం మూసేసరికి జేబు ఖాళీ అయిపోతుంది. తన కాళ్లపైన తాను నిలబడవచ్చును అన్న నమ్మకం కూడా లేని వాడికి పెళ్ళెందుకయ్యా శేఖరం చెప్పు. తాను దూరడానికే సందు లేకపోతే ఇక మెడకు డోలు కూడానా? వద్దు బాబు, వద్దు. నాకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. పెళ్ళి అన్న పొరపాటు కాస్త జరిగిపోయిన తర్వాత ఇంకా ఇంత హాయిగా, ఇంత నిశ్చింతగా గడిచిపోవడానికి వీలుంటుందా? ఉండదు, ఉండనే ఉండదు. ఎన్ని అవసరాలు, ఎన్ని అభ్యర్థనలు, ఎంత అలజడి. అమ్మో, ఆ దురవస్థను తలుచుకుంటేనే నాకు భయంగా ఉంటుంది. నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, ఉద్యోగంలో 1-2 ప్రమోషన్లు లభించి ఈ ఓటి జీవితానికి కొంచెం గట్టి పునాదులు ఏర్పడేదాకా నేను పెళ్లి మాటే తలపెట్టాను. ఇది వరకు ఎప్పుడో పెళ్లంతో కాపురం చేసినంత అనుభవజ్ఞానంతో సాత్యకి వెల్లడించిన అభిప్రాయాన్ని విన్న మీదట నేను ఇంచుమించుగా స్తబ్దునైపోయాను. అంతటి వివేకవంతుడితో వాగ్వివాదానికి పూనుకుని వాడి వాదాన్ని పూర్వపక్షం చేయడం సులభసాధ్యం కాదు అని నాకు తెలుసు. ఎదుటివాడు మరీ అంతటి మందమత అయితే తప్ప ఇంతకన్నా విశదీకరించవలసిన అవసరం లేదన్నట్టుగా ఆ పరుపు చుట్టపైకి వాలిపోయి కాళ్ళు చాపుకుని సాత్యకి జట్కాలోనే అనంత సైన్యం సవరించేశాడు. ఇంతకీ ఈ సాత్యకి త్వరగా పెళ్లి చేసుకోవడం వల్ల నాకు కలగబోయే ప్రయోజనం కానీ, వాడి పెళ్లి ఆలస్యం అయితే నాకు వాటిలో నష్టం కానీ ఏమీ లేదు. నాకు కావలసిందల్లా వాడి అభిప్రాయం. అది శ్రీకంఠం గారితో విన్నవించుకోవడానికి. ఇక వాడి అభిప్రాయం ఎలాగో తెలిసిపోయింది కనుక అంతటితో ఆ ప్రసక్తిని కట్టిపెట్టడమే సమంజసం అనుకున్నాను. ఉన్నట్టుండి జట్కా బండి ఆగిపోవడంతో ఆ ఆలోచనలు గొలుసుకట్టు పుట్టుక్కుని తెగిపోయి ఎట్ట ఎదుట రైల్వే స్టేషన్ ప్రత్యక్షమైంది. సామాన్లను ప్లాట్ఫారంపైకి చేరవేసి జట్కా సాహిబ్ సెలవు తీసుకున్నాడు. రైలు స్టేషన్లోకి రావాల్సిన నిర్ణీత సమయానికి ఇంకా 10 నిమిషాల కన్నా వ్యవధి లేదు. సాధారణంగా ఆ వేళప్పుడు స్టేషన్ పెళ్లివారిలా సందడికి నిలయమై ఉండడం మామూలే. ఇప్పుడైనా జనస్తోమత తక్కువగా లేదు, కానీ ఆ ఉన్న జనంలో ప్రయాణోత్సాహం కానీ, యాత్రానందం కానీ లీలగా కూడా కనిపించడం లేదు. రైల్వే ప్రయాణం చేయడం కన్నా రైలు కోసం వేచి ఉండడమే ఆనందకరం అన్నట్టుగా వాళ్ళు అక్కడ ప్లాట్ఫామ్ మీద బిచాణ సర్దుకున్నారు, దుప్పట్లు కప్పుకున్నారు. వాకప్ చేస్తే తెలిసింది 7 గంటల రైలు 9:15 కానీ స్టేషన్కి రావడం లేదని. ఈ సాక్షికి దిగాలు పడిపోయాడు. చూసావా శేఖరం, నేను ఎప్పుడు బయలుదేరినా ఇంతే అంటూ బొంగముఖం పెట్టేశాడు. ఓపినంత జీవితం ముందరుండగా ఈ మాత్రం ఆలస్యాన్ని కూడా తట్టుకోలేకపోతే ఎలాగరా? అయినా 2 గంటలంటే ఎంత? ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్లాట్ఫామ్ మీద 4 సార్లు పచారులు చేసేసరికి 2 గంటలు 2 నిమిషాల్లో గడిచిపోవు. చిత్రమైన మనిషి సాక్షికి. తనను సాగనంపడానికి వచ్చిన నేరానికి 2 గంటల పాటు స్టేషన్లో పడిగాపులు పడబోతున్నందుకు నాపైన ఇంచుక సానుభూతి ప్రకటించాలన్న స్పృహ కూడా వాడికి లేకపోయింది. మీదు ముక్కిలి రైలు రావడంలో వాటిల్లిన విలంబనానికి అదేదో నేనే పూచిదారునైనట్టుగా వాడికే నేను క్షమాపణ లాంటి సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది. చలికాలపు రోజులు. ఎత్తైన పడమటి కొండ చాటుగా 6 గంటలకే సూర్యుడు అస్తమించిన కొద్ది నిమిషాలకే చీకట్టు చిమ్మన గ్రోవితో చిమ్మినట్టుగా లోకాన్ని కమ్ముకున్నాయి. 7 గంటలకల్లా రోదసీకుహరం అంధకార బంధురం అయిపోయింది. ప్లాట్ఫారం పొడుగున విద్యుత్ దీపాలు వెలుగుతున్న మాట నిజమే, కానీ ఆ దీపకాంతులకి అడ్డంగా చెట్లు కొన్ని దట్టమైన నీడలు పరుచుకుని నిమ్మళంగా నిలిచి ఉన్నాయి. చెట్లు లేని చోట అటు ఇటు తిరుగుతున్న మానవాకారాలు వెలుగుని చీల్చి చిందరవందర చేస్తున్నాయి. అడవిలాంటి అంధకారంలో కోయవాళ్ళు వేసుకున్న నెగళ్ళలా భాసిస్తున్న ఆ వెలుగులకి అడ్డంగా పడి ఇదివరకు నేను సూచించినట్టుగా మేమిద్దరం ప్లాట్ఫామ్ మీద పచారులు ప్రారంభించేశాం.
ఆఫీసులో అధికారి గారి ముఖభంగిమను బట్టి అతని ఇంట్లో అమ్మగారి ధోరణి ఊహింపనేర్చినటువంటి తన సహోద్యోగి బుద్ధి చాతుర్యం దగ్గర నుంచి మొదలెట్టి రకరకాలైనటువంటి తన అనుభవాలన్నింటినీ కూడా ఏకరవ పెడుతున్నాడు సాక్షికి. ఉన్నట్టుండి సాక్షికి వాక్ ప్రవాహం ఆగిపోయింది. ఎవరో పిలుస్తున్నట్టున్నారు అంటూ అతను ఆగిపోయాడు. ఎవరిని అంటూ వెనుదిరిగి చూశాను. నిన్నేనా శేఖరం? కానుగు చెట్టు కింద నుంచి పిలుపు వినిపించింది. నీడలో ఆకృతి సరిగ్గా కనిపించడం లేదు. అయినా ఆ గొంతుకు నాకు బాగా గుర్తే. పిలుస్తున్న వ్యక్తి ఉమాపతి గారు. ఎందాక బయలుదేరావా శేఖరం? రా వచ్చి కూర్చో. రైలు రావడంలో ఆలస్యం జరిగినందుకు కానీ ఇప్పుడు ఒక పలుకు కూడా తోడు లేకపోయినందుకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతసేపటికి నువ్వు కనిపించావు. అన్నట్టు నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉన్న ఈ అబ్బాయి ఎవరయ్యా? అదేమిటండి మాస్టారు, మీ శిష్యుడిని గుర్తుపట్టలేదా మీరు? ఈ మధ్య వీడు కాస్త కొనలు సాచి సనలు తొడిగిన మాట వాస్తవమే, కానీ పోల్చుకోవడానికి వీలైనంతగా వీళ్ళలో మార్పు వచ్చిందంటే మాత్రం నేను నమ్మలేను అన్నాను. ఉమాపతి గారు 1-2 క్షణాల్లో సాక్షిని గుర్తుపట్టేశారు. ఓహో, శ్రీకంఠం గారు అబ్బాయి కదూ? ఎంత వాడవయ్యావయ్యా సాక్షికి? నిండు చెరువులో నీళ్లే లేనట్టుగా వీళ్ళు మార్పు లేదంటావేటో శేఖరం. డస్క్లో కూర్చుంటే తల పైకి కనిపించేది కాదు. క్లాస్కే కాదు, స్కూల్కి అంతా పుట్టాడు వీడు. పుట్టివాడికి పుట్టిడి బుద్ధులు ఉంటాయి కనుక ఒరే పుట్టిడి బుద్ధులు అని వీడిని ముద్దుగా పిలుచుకునేవాడిని. ఏది నిన్న కాక మొన్నే జరిగినట్టున్నా అది 10 ఏళ్ల నాటి మాట. అన్నట్టు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి కథ అంటూ ఒక్కొమ్మడిగా పాత శిష్యుని పరామర్శించేశారు ఉమాపతి గారు. వాడికి ఏమండి అదృష్టవంతుడు. లక్షణమైన ప్రభుత్వోద్యోగం. సత్రంలో కాదు కానీ హోటల్లో భోజనం, మఠంలో కాదు కానీ వదిలో ఒంటరి నివాసం. వాడి సంపాదన వాడికి సరిపోతే చాలును అనుకునేటువంటి తల్లిదండ్రులు. ఇన్ని సదుపాయాలకు తోడుగా చుట్టాలు, శత్రువులు, స్నేహితులు, రుణస్థులు. కనుక మానవ సమాజంలో సన్నిహిత సంబంధాలు అనవసరమే కాక అపాయకరం కూడా అనుకునే మనస్తత్వం ఇదిగో ఈ మీ శిష్యుడిది. ఇక ప్రపంచంలో వీడి జీవయాత్రకు ఢోకా ఏముంటుందని చెప్పండి. అయితే సాక్షికి ప్రయోజకుడైపోయాడు అన్నమాట అంటూ నిండుగా నవ్వేశారు ఉమాపతి గారు. నవ్వుతూ ఇంతటి బుద్ధిమంతుడిని అల్లుడిగా స్వీకరించడానికి ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు పోటీలుగా ఇంకా రంగంలోకి దిగలేదేటో అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతోటి కథ మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికే వచ్చి చేరింది. నా పెళ్ళిని గురించి నాకు లేని తొందర లోకానికి ఎందుకండి మాస్టారు? కొంచెం విసురుగానే ప్రశ్నించాడు సాక్షికి. ఎందుకంటావా, చెబుతాను విను అంటూ నింపాదిగా ప్రారంభించారు ఉమాపతి గారు. మానవుడు సంఘజీవయ్యా. వివాహం ఒక సాంఘిక నియమం. ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా శిరసావహించవలసిన సాంఘిక నియమం ఈ వివాహం. ఈ వివాహము అన్న సాంఘిక నియమం రైలు లాంటిదనుకో సాక్షికి. ఒకప్పుడు నీ అంతటి నువ్వుగా రైలుని వదిలేస్తే మరొకప్పుడు అది నువ్వు అందుకోవాలన్నా అందకుండా స్టేషన్ దాటిపోతుంది. ఆ విధంగా రైలు తప్పిపోయిన ప్రయాణికులు సంఘంలో ఓ బోసికొయ్యల్లా మిగిలిపోయి ఇక జీవితం అంతా తీరిగ్గా విచారిస్తూ కూర్చోవలసి వస్తుంది. మరి తమలపాకుతో ఆడబోయిన సరసానికి తలుపు చెక్కతో పరిహారం లభించినట్టయి ఈ సాక్షికి నిర్ఘాంతపోయాడు. మా ముగ్గురి మధ్య 1 నిమిషం నిశ్శబ్దంగా గడిచిపోయింది. చూడండి మాస్టారు, మీరు వివాహానికి సంబంధించిన మీ సిద్ధాంతాన్ని వీలైనంత సంగ్రహంగా చెప్పేశారు. దీనికి మరికొంత వ్యాఖ్యానం అవసరమేమో అని నా అనుమానం అంటూ సాభిప్రాయంగా ఉమాపతి గారి వైపు చూశాను. కానుగట్టుకు మొదలుకి చార్లబడి కూర్చున్న ఉమాపతి గారు కాస్త ముందుకు జరిగి నిటారుగా కూర్చుంటూ, వ్యాఖ్యానం ఎందుకులే కానీ ఒక కథ చెప్తాను వింటావా శేఖరం అన్నారు. అంతకంటేనే మాస్టర్, కథలంటే నాకు చాలా ఇష్టం, చెప్పండి అన్నాను. కథలంటే నాకు అయిష్టం. మీరు మీ సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి ఓ కథను కల్పించి చెప్తే మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు సాక్షికి. కల్పితమైతే ఒప్పుకోవు, కానీ నిజమైతే ఒప్పుకోక ఏం చేస్తావోయ్? అయినా ఇప్పటికిప్పుడు ఓ కథను కల్పించి చెప్పడానికి నేనేమి కథకుండా కాదుగా. కాదని నీకు తెలుసు. ఇప్పుడు నేను నీకు చెప్పదలుచుకున్నది మా చలపతి గురించి.
మా ఆవిడకు పెంతండ్రి కుమారుడు గనక వాడు నాకు వేలు విడిచిన బావమరిది. నేను వాడిని గురించిన వర్తమానం విని 5 ఏళ్ళు అయింది. ఇక గడిచిన 5 ఏళ్లలో వాడు ఏం చేశాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు. హఠాత్తుగా ఈరోజు ఉదయం వాడి దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. తాను ఈ రైల్లో అనంతపురం వెళ్తున్నానని, స్టేషన్కి వచ్చి తను కలుసుకోవాల్సిందని ఆ ఉత్తరంలో వాడు మరీ మరీ ప్రాధేయపడుతూ రాశాడు. ఆ ఉత్తరం జేబులో ఉంది. ఆ మనిషి రైల్లో రానున్నాడు. ఇక నా కథ నిజమో అని నమ్మడానికి 2 రుజువులు చాలవుతాయి. నిస్సహాయకరమైన పరిస్థితిలో పడిన వాళ్ళలాగా సాత్యకి నిరుత్తరుడై కూర్చున్నాడు. ఉమాపతి గారు చెప్పసాగారు. 32 ఏళ్లవాడు చలపతి. వాడి ప్రస్తుత నివాసం బెంగుళూరు. 5-6 ఏళ్ల నుంచి మా బంధులోకానికి సంబంధించినంత వరకు అజ్ఞాతంగా ఉండిపోయిన చలపతి అంతకుముందు మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడు. అంగిట బెల్లము ఆత్మలో విషం ఉంచుకున్నట్టు తోచిన ప్రతి వ్యక్తిని శత్రువుగా పరిగణించి, నచ్చని మాటని వెంటనే ఖండించి, ఎట్టి క్లిష్ట పరిస్థితిలోనైనా సరే ఆదర్శాలకే అంటిపెట్టుకుని లేని చిక్కుల్ని జీవితంలో కొని తెచ్చుకుంటూ మొండిగా బతకడానికి అలవాటు పడిపోయినటువంటి ఒక దురదృష్టవంతుడు మా చలపతి. కుటుంబానికి జ్యేష్ఠుడు. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోక, భవిష్యత్తు గురించి తలపెట్టక, ఇది వర్తమానంలో కాళ్ళు చాపుకుని గోళ్ళు గిలుగుంటూ కూర్చునే బద్ధకస్తులైనటువంటి వాడి తల్లిదండ్రులు, వాళ్ళ నిర్వాకంలో ఆ కుటుంబం యానాడో చితికిపోయింది. మిగిలిన స్థిరాస్తి కాస్త ఓ తాటాకులు పాక. ఇక మిగిలిన చరాస్తి దోసపాదు లాంటి సంతానం. వాళ్ళది ఓ పల్లెటూరు. ఆ ఊరికి 2 మైళ్ళ దూరంలో కానీ ప్రాథమిక పాఠశాల లేదు, 7 మైళ్ళ దూరంలో కానీ హై స్కూల్ లేదు. అటువంటి కుటుంబంలో పుట్టి అలాంటి పరిస్థితుల్లో పెరుగుతూ చలపతి స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాడు అంటే అందుకు అతడి పట్టుదల ఒకటే తప్పితే ఇంకో కారణం కనిపించదు. బండరాళ్ల మధ్య నెరిలో రావి చెట్టు పుట్టి పెరగడం లేదు. ఆ రావి చెట్టు లాంటి వాడు చలపతి. ప్రతిరోజు 7 మైళ్ళు దూరం నడిచి హై స్కూల్లో చదువుకున్నాడు. పరీక్షలో వచ్చిన మార్కులు అతని ట్రైనింగ్ స్కూల్లో సీటు తెచ్చిపెట్టాయి. 18 రూపాయల నెలసరి స్టైఫండ్తో అతని జీవితంలో 2 ఏళ్లు ఇటు దొర్లిపోయాయి. మరుసటి సంవత్సరం ఉపాధ్యాయుడిగా అతను కొత్త జీవితం ప్రారంభించాడు. ఏ పాఠశాలలో అయితే చలపతి ఉపాధ్యాయుడిగా చేరాడో ఆ పాఠశాల మేనేజర్ పేరు శంకరయ్య గారు. ఊరికి దూరంగా ఉన్నతమైన ఓ ప్రహారీ గోడల నడుమ బడి కోసం పాకలు వేయించి, నివాసం కోసం ఓ పెంకుటిల్లు నిర్మించుకుని, అదే ఒక చిన్న రాజ్యంగా ఆ రాజ్యానికి తనే నిర్మకుటి చక్రవర్తిగా జీవించేస్తున్న ఆ శంకరయ్య గారు ఈ చలపతి గారిని దగ్గరికి చేరదీసి తన రాజ్యంలో ఉచిత పౌరసత్వం ప్రసాదించాడు. భోజనం, నిద్ర, ఉద్యోగం, విశ్రాంతి, ఇంకా సర్వే సమస్తం అక్కడే జరిగిపోయేలా. కనుక చలపతికి ఇంకా మిగిలిన ప్రపంచం గురించి ప్రసక్తి బొత్తిగా అనవసరము అన్నారు. ఎంతటి చిన్న పని చేసినా అందులో పెద్ద ప్రయోజనం ఆశించే దూరాలోచన పరులు ఈ శంకరయ్య గారు. స్వప్రయోజనం కోసం ఆయన చేసిన అవకతవకలు ఈ ఇలాతలం మీద మరెవడు చేసి ఉండడు. తోడి మానవుల మనోదౌర్బల్యం పట్ల ఆయనకు నమ్మకం ఎక్కువ. వేలెత్తి తప్పును చూపెట్టగలిగే వరకు ఆయన మనుషుల్ని దగ్గరికి తీసుకుని తలపైకి ఎక్కించుకునేవాడు. తప్పు కనిపించిన తర్వాత నానా హింసలతో వాళ్ళని మొప్పుతెప్పలు పెట్టేవాడు. ఆ హింసాకాండను తట్టుకోలేక పారిపోయిన వాళ్ళు పారిపోగా, ఆ మిగిలిన వాళ్ళు ఆయన దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి కుక్కిన పేనుల్లా పడుండేవారు. అలాంటి కుక్కిన పేనుల్లో ఒక అమ్మాయి పేరు సావిత్రి. సదరు సావిత్రిని చలపతికి కట్టబెట్టదలుచుకున్నారు శంకరయ్య గారు. ఆయన ఉద్దేశాన్ని వీలైనంత స్పష్టంగా చలపతితో చెప్పేశారు. అంతటితో ఊరుకోకుండా తాము అలా ఉద్దేశించడానికి ఉన్న కారణాలను కూడా విశదీకరించారు. స్వజనంతోనూ స్వకుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుని తన బతుకు తెరువు తానే చూసుకున్న సమర్థురాలు సావిత్రి. ఆమెను పెళ్లి చేసుకున్న వాడికి బంధువుల బెడద ఉండదు. ఇహలోకంలో సుఖజీవనోపాధికి అవసరమైంది డబ్బు. సావిత్రి హయ్యర్ గ్రేడ్ పంతులమ్మ. ఆమెను పెళ్లాడినట్టయితే ప్రతి నెల ఓ చెక్కును బ్యాంకులో మార్చుకున్నట్టుగా చక్కగా ఆవిడ జీతం రాళ్లను జేబులో వేసుకోవచ్చు. ఈ ప్రతిపాదన బయలుదేరిన నాటి నుంచి శంకరయ్య గారి కుటుంబంలో చలపతి స్థానం విచిత్రంగా మారిపోయింది. అందాక ఒక ఉద్యోగిగానో లేక ఆశ్రితుడిగానో భావించబడుతూ వచ్చినటువంటి చలపతి ఒక్క పెట్టున బంధుసత్తముడైపోయాడు.
సావిత్రిని అక్కయ్య అని పిలవడానికి అలవాటు పడ్డ వాళ్ళ కుర్రాడు చలపతిని బావా అని పిలవసాగాడు. స్వయంగా సావిత్రి వాలకంలో సైతం అదొక రకమైన హావభావాలు విజృంభించాయి. ఒక మాటలో చెప్పాలంటే చలపతిని చుట్టుముట్టి ఉన్న వాతావరణంలో నుంచి వలపు పలపు తెలిపే మారుతాలు ఉండి ఉండి రివ్వును వీయసాగాయి. కథ అలాంటి రసవత్ర ఘట్టంలో ఉండగా ఒకనాడు చలపతి నన్ను కలుసుకుని తన కర్తవ్యాన్ని గురించి సలహా అడిగాడు. పొట్లం విప్పి వక్కపొడి నోట్లో వేసుకుంటూ, ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే ఏమని చెప్పేవాడువే సాచికి సలహా అన్నారు ఉమాపతి గారు. నేనా? ఏమిటి, నేను సలహా ఇచ్చేవాడిని అంటారా? ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే నా సలహా ఒకటే. వివాహం అంటే ఏమిటి? అది ఊరికే ఉన్న ప్రాణానికి మానవుడు తెచ్చిపెట్టుకునేటువంటి ఉపద్రవం అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు సాచికి. కానీ జీవకొక రుచి పుర్రుకో బుద్ధి కదటయ్యా. మీది ముక్కిలి చలపతికి శ్రేయోభిలాషిని నేను. పుట్టిన దాదిగా చలపతిని అన్ని కష్టాలే భరించే పాపం. మోస్తున్న కొద్దీ ఆదర్శాలు బరువు పెరిగేదే కానీ తరిగేది కాదు. ఈ ఆదర్శాలు, సహనాలు, త్యాగాలు వీటి మూలంగా సుఖపడిన మానవుడు మన ఇరుకులో ఎవ్వడూ లేడు. తనకు మాలిన ధర్మం ఎవడి విషయంలోనైనా సరే మొదలు చెడ్డని బేరమే కదా. ఈ వివాహం అనేది మానవుడు తప్పనిసరిగా అందుకోవలసిన రైలు. అందుకోసమని ఎవరో ఒకడు తమ సొంత ఖర్చులతో టిక్కెట్లు కొనుబెట్టి సర్వ సౌకర్య సముపేతమైనటువంటి ఒక సెకండ్ క్లాస్ పెట్టెలో ప్రయాణానికి అవకాశం కల్పిస్తే ఈ రైలు నాకొద్దు, నేను ఇప్పుడు బయలుదేరను అనడం ఏం న్యాయం చెప్పు? న్యాయాల మాట దేవుడెరుగు. అలా నిరాకరించడం మాత్రం నిస్సందేహంగా మూర్ఖత్వం అని మాత్రం అనిపించుకుంటుంది. విన్నావా సాచికి? ఇది నా సలహా. ఈ సలహాను సావధానంగా విన్నాడు చలపతి. వినేమన్నాడో అని సాచికి కుతూహలంతో ప్రశ్నించాడు. ఏమంటాడు? తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నాడు. అయితే నువ్వు చెప్పేది ఏమిటి బావా? నన్ను శంకరం గారు విసిరిన వల్ల తగులుకోమంటావా? బహుశా శంకరయ్య గారి మాటల్లో నిక్షిప్తమైనటువంటి ఒక గూఢార్థం నీకు అవగతమై ఉండదు. ఏమన్నాడైనా? సావిత్రి అనే అమ్మాయికి స్వకుటుంబంతో సంబంధాలు లేవు అన్నాడు. ఆమెను పెళ్ళాడిన వాడికి బంధువుల బెడద ఉండదు అన్నాడు. అంటే ఏమిటనమాట? ఆ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నట్టయితే నేను నా వాళ్లతో తెగతింపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నమాట. పోగా శంకరయ్య గారి మాటల్లో మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. ఆయన అమ్మాయి అందజందాల గురించి చెప్పాడు కాదు, గుణగణాల గురించి చెప్పాడు కాదు, లేదంటే ఆమె సంపాదన పొర్రాలని మాత్రం నొక్కి చెప్పాడు. ఆ సంపాదన ఆమెను పెళ్ళాడిన వాడికి దక్కుతుంది అన్నాడు. డబ్బు ఎవరికైనా అవసరమే. అలాగా నేను దానికోసం కక్కుర్తి పడలేను. ప్రతి అడుగుజాడ ఒక ఆత్మీయతా ముద్రగా అర్ధాంగి జీవితోద్యానంలోకి వసంతలక్ష్మిలా నడిచి రావాలి అని చెప్తారు పెద్దలు. జీవితం స్వగృహం లాంటిది అయితే పెళ్లి కాగానే మగవాడు అందులో సగం వాటా ఖాళీ చేసి అర్ధాంగి ఇచ్చేయాల్సి వస్తుంది. కేవలం డబ్బు కోసం నేను నా జీవితంలో సగం వాటాని ఖాళీ చేసి అద్దెకి ఇచ్చుకోలేను, అమ్ముడు పోలేను. నీ సలహాకు నమస్కారం అనేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు చలపతి. శ్రోతలమైనటువంటి మేము ఈ కథను జీర్ణించుకోవడానికి వీలుగా కాసేపు మౌనం వహించారు ఉమాపతి గారు. తర్వాత ఏమైంది అని ఈసారి నేను ప్రశ్నించాను. నిజం చెప్పాలి కదా శేఖరం, నాకు చలపతి పట్ల పట్టరానంత కోపం వచ్చిందయ్యా. అతడు శంకరం గారి సలహాను కాదన్నాడు. ఆ పరిసరాలు పరిస్థితులు తనకు సరిపోవడం లేదన్న సాగుతోటి ఆ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశాడు. మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ గచ్చపొదల పొదరెల్లు లాంటి ఆ కుటుంబంలో తగులుకున్నాడు. స్వగ్రామానికి దగ్గరలో ఒక కొత్తగా ఏర్పాటు చేసిన హై స్కూల్లో ఉద్యోగం దొరికింది. ఇంకా చూసుకో, తల్లిదండ్రులను సుఖపెట్టడంలో నుంచి తమ్ముళ్లను చదవడంలోకి వ్యాపించి చెల్లెళ్ళకి పెళ్లి చేయడం దాకా విజృంభించి ఇక ఊపిరి తిప్పుకోవడానికి వీలు లేకుండా ఆ ఆదర్శాల నాగపాశాలు ఏవైతే ఉన్నాయో అతన్ని పూర్తిగా పనివేసుకుపోయాయి. ఇంతలో ఒక వార్త అలా కర్ణాకర్ణిగా వినవచ్చి నాకు దిగ్భ్రాంతిని కలిగించింది.
ఓపినంత బాదరబందీని తలపైన వేసుకుని అంతటితో ఊరుకున్నాడు గాడు చలపతి. అతడి ఆదర్శశీలానికి గిలిగింతలు పెట్టే సంఘటనలు అక్కడ మళ్ళీ ప్రారంభమయ్యాయి. వెనక ముందు చూడకుండా అక్కడ ఘనకార్యం చేయడానికి తలపడ్డాడు. పేదవాడి కోపం పెదవికి చేటైనప్పుడు పేదవాడి ఆదర్శం మాత్రం అతని ముందరకాలకు బంధం కాదు, బంధమే. సంఘం మన చెప్పు చేతుల్లోది కాదు, సాంప్రదాయం ఈనాటిది కాదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తే అవి చూస్తూ ఊరుకోవు. సంఘం చలపతి మీదకి కత్తులు దూసింది, సాంప్రదాయం అతని మీద నిప్పులు చల్లింది. ఆ పాఠశాల నిర్వాహక వర్గం అతని మీద ఆంక్షలు విధించింది. అతడు నమ్మిన సత్యానికి అతని కళ్ళ ఎదుటే శృంగభంగం జరిగింది. తల మీద పిడుగులు పడ్డట్టయి ఆ అధోలోకాలకు కుంగిపోయాడు అతను. పాపం మనసు చెడిపోయింది, ఇంచుమించుగా పిచ్చివాడైపోయాడు. ఒక్క నిమిషం ఆగారు ఉమాపతి గారు. ఇంతకు చలపతి చేయబూనుకున్న ఘనకార్యం ఏమిటండి బాబు? సాత్విక ప్రశ్నలో ఉత్కంఠ ధ్వనించింది. ఏముంది, ఏది చేయకూడదో అదే చేశాడు చలపతి. అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తేనే తప్ప? సాత్విక ముఖంలో కించిత్ ఆశ్చర్యం. తప్పున్నరా? ఏ ఒళ్ళెరిగిన శివమావిడికి ప్రేమ గుడ్డిది అన్నారు కవులు. అంటే మాత్రం కావ్యాల్లోని సత్యాలు గవర్నమెంట్ వారి ఉత్తర్వులా ఏమిటి? కులాంతర వివాహానికి ఎవడొప్పుకుంటాడయ్యా? ఆ అమ్మాయి పేరు అమృత. చలపతి పనిచేస్తున్న హై స్కూల్లో చివరి తరగతిలో ఉన్న విద్యార్థిని. వలపించుకుంది. ఇదంతా పాల పొంగులాంటి ఒక భావోద్విగ్నత మాత్రమే, ఒక అందమైన భ్రమ, ఒక తీయటి కళ. అది సహజమే. మరి ప్రేమికులకు వాళ్ళ మధ్యనున్న అగాధం ఒక చిన్న పిల్ల కాలువలా కనిపిస్తుంది. ఆ పరస్పర విలోకనాలు, ఆ ఊహాగణాలు, ఆ ప్రేమలేఖలు, అవే వాళ్ళకి నిజమైన ప్రపంచమై ఈ నిజమైన ప్రపంచం కాస్త వాళ్ళకి అబద్ధమైపోతుంది. కానీ ఎంతకాలం అలా కలగంటూ కూర్చోవడం? అది సాధ్యమేనా? ఆ ప్రణయ వ్యవహారాన్ని లోకం పసిగట్టింది. అనతి కాలంలోనే ఆ అమ్మాయి చదువుకి స్వస్తి చెప్పబడింది. పట్టుమని 10 రోజుల్లో ఆ శుభకార్యం కాస్త జరిగిపోయి ఆమె అత్తారింటికి వెళ్ళిపోయింది. అబ్బా! వేడిగా నుట్టూర్చాడు సాక్షికి. ఇంచుమించుగా చలపతి ఉన్మత్తుడైపోయాడని చెప్పాను కదా. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం, ఓ చింపిరి తల, ఒక 6 నెలల దేశ సంచారం. ఆ సంచారానికి చివర ఓ 4 రోజుల పాటు పాపం మా ఇంట్లోనే ఉండిపోయాడు. ఇక క్రమక్రమంగా మామూలు మనిషి అయ్యే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇంకో ఉద్యోగం దొరికింది. ఇక తన జీవితంలో ప్రేమకు చోటు లేదు అనేవాడు పాపం. కానీ ఈ వివాహం అనేది ఉంది చూసావు, ఇది మానవుడి ముఖ్య అవసరాల్లో ఒకటి. ఆప్తులందరూ పనిగట్టుకుని చలపతికి నచ్చచెప్పి పెళ్లికి ఒప్పించి ఓ సంబంధం కూడా నిశ్చయం చేశారు. పరధ్యానంలో పడిపోయినట్టుగా ఉమాపతి గారు మళ్ళీ మౌనం సాధింపసాగారు. చెప్పండి మాస్టారు అని బతిమాలుకున్నట్టుగా అడిగాడు సాక్షికి. ఆ 3వ అమ్మాయి పేరు జలజ. పెళ్లికి 1 వారం రోజుల వ్యవధి ఉంది అనగా ఆ జలజ దగ్గర నుంచి చలపతికి ఒక జాబ్ వచ్చింది. జాబులో ఆమె తన హృదయం ఇదివరకే ఇంకొకరికి అర్పితమైపోయింది అని సూచించి ఆ అదృష్టవంతుడు నామధేయం కూడా పేర్కొని అతని తోడితే తనకు లోకమని, అలా జరగకపోతే ఇక ఆత్మహత్య శరణ్యమని చక్కగా ఉల్లేఖించింది ఆ ఉత్తరంలో. తీరా పెళ్లినాటికి చలపతి పత్తాలేడు. అతడు వంకీకి తగిలించి వెళ్ళిన చొక్కాని తీసి చూస్తే ఆ జేబులో ఒక ఉత్తరం మాత్రం ప్రత్యక్షమైంది. జలజ అనే అమ్మాయి ఎవరినైతే వరించిందో అతడనే వరించడానికి వీలుగా తాను ఈ విధంగా పరారీ కావలసి వచ్చింది అని ఆ జాబులోని సారాంశం. ఈ రైలు ఔటర్లోకి వచ్చినట్టుగా సూచనగా టంగుమని గంట మోగింది. జేబులోంచి పచ్చటి కాగితం పైకి తీశారు ఉమాపతి గారు. బట్టి విక్రమాదిత్యుల కథల్లో ఈ చీరలు రవికులు కూడా కథలు చెప్పవు. అలాగే మా చలపతి ఇంటి నుంచి పరారీ చిత్తగించిన తర్వాత ఈ 5 ఏళ్లలో జరిగిన కథ మొత్తం మనకి ఈ ఉత్తరమే చెబుతుంది. మళ్ళీ జుబ్బా జేబులు తొడుగుంటూ, కానీ అయితే నేను కళ్ళద్దాలు ఇంటి దగ్గరే మర్చిపోయినట్టున్నాను,
అన్నారు ఉమాపతి గారు. మీ కళ్ళకు బదులు నా కళ్ళండి బాబు, గుడ్డి వెలుగులో కూడా నేను గుండు సూదుని కనిపెట్టగలను అంటూ గవాల నా ఉత్తరం చేతికి తీసుకుని గడగడా చదువుకు పోసాగాడు సాత్యకి. ప్రియమైన బావగారికి, ఈ దస్తూరి ఎవరితో గుర్తుందా బావా నీకు? ఉండకపోతే నేను ఆశ్చర్యపోను. చలపతి అన్న పేరుతో ఒక బావమరిది ఉండేవాడు, నీకు గుర్తుందా? వాడినే నేను. మనిషిలోనూ మనసులోనూ వచ్చిన మార్పుల మూలంగా నువ్వు ఈనాడు నీ చలపతిని గుర్తించలేవు. ఎదుటపడి నోరు విడిచి నేను చలపతిని బావా అని చెప్పినా నువ్వు నమ్మలేవు. ఇంటి నుంచి పారిపోయినందుకు 5 ఏళ్లుగా అజ్ఞాతవాసంలో గడిపినందుకు ఈ జాబులో క్షమాపణలు కానీ సంజాయిషీలు కానీ లేవు. వాటి కోసం ఇందులో అన్వేషించొద్దు నువ్వు. ఇన్నాళ్ళ తర్వాత నేను ఒక మహత్తరమైన సత్యం తెలుసుకోగలిగాను. జీవితం అర్థం లేనిది. అదొక వర్డ్ బిల్డింగ్ బాక్స్ లాంటిది అనుకో బావా. అక్షరాలతో పదాలు కూర్చి ఆ పదాలతో ఒళ్ళు పులకరించే పద్యం అల్లి నడిమింటికి కట్టిన ఊహారజ్జువులకు ఆనందడోల బిగించి అలాగా ఆకాశం దాకా ఉల్లాసంగా ఊగియ్యాలి అన్నదే మానవుడి ప్రయత్నం. పద్యం ప్రారంభం అవుతుంది, మధ్యలో మోదము అన్న పదం కావాల్సి వచ్చిందనుకో బావా, ఎంత వెతికినా మో కనిపించదు, దానికి బదులు ఖే కనిపిస్తుంది. ఖేదమే మిగులుతుంది. అయినా మానవుడు ఆశాజీవి. ఖేదం అన్న పదం వచ్చినప్పటికీ ఆ పద్యంలోని భావం మారకుండా ఉండాలి అని ఆశ అతనికి. అందుకోసం పద్యాన్ని మళ్ళీ ఆది నుంచి మార్చుకుంటూ రాసుకోవాల్సి వస్తుంది. ఇలా పదాల్ని కూర్చి పేర్చి మార్చి రాసిన అక్షరాలతో ఉద్దేశించిన భావాన్ని ప్రకటించలేక ఖిన్నుడైపోతున్నటువంటి మానవుడి ఆవేదనకు మారు పేరే జీవితం. అందుకే చెబుతున్నాను, జీవితం అర్థం లేనిది. జీవితానికి ఏ అర్థం కనిపించకపోగా ఇక ఆదర్శాలుగా మాత్రం నేనేం అర్థం చెప్పేది చెప్పు? మజ్జిక్కే తోవలేకపోతే ఇక పెరుక్కు చీటి కూడానే బావా చెప్పు. ఈ జ్ఞానోదయం నాకు నిర్హేతుకంగా కలిగింది మాత్రం కాదు, దీనికి ఒక కారణం ఉంది, అది చెబుతాను. నేను అమ్మాయిని పెళ్ళాడడానికి నిరాకరించాను బావా. వేరొక అమ్మాయిని వలచి పొందలేకపోయాను. ఇంకో అమ్మాయి వలుపుకు అడ్డుగా నిలవలేక ఇలా పారిపోయి వచ్చేసాను. సావిత్రి, అమృత, జలజ, ఆ 3 యువతులు నేడు పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు. సావిత్రి తెంపరతనానికి కానాచి అని నేను అనుకున్నాను. ఆమె విషయంలో నా ఊహ తారుమారు అయిపోయింది. ఆమె ఈనాడు భర్తకి బహిప్రాణంగా ఉంది. ఆమె నరకం పొలిమేరలకు కూడా ఆనందంగా నడిచి వెళ్ళగలిగిన స్త్రీ. ఇక అమృత 3 బిడ్డల తల్లి. ఆమెకి ఈనాడు తన సంసారానికి మించిన స్వర్గమే లేదు. కాలగర్భంలో కలిసిపోయిన ఒకానొక భగ్న ప్రేమికుడి విషాదగాథ ఆమె పాలిట ఒక పీడకలంతే. ఈ పై రెండిటికన్నా మహా ఆశ్చర్యం కలిగించే విషయం మరొకటి ఉంది. అదే జలజ సంగతి. ముచ్చటపడి చేసుకున్న మొగుడితో ఆమె 3 నెలలు మాత్రమే కాపురం చేసింది. ఆ రోజు నుంచి నేటి వరకు పుట్టింట్లోనే ఉంది. ఇవన్నీ ఈ మధ్య నేను ఆరా తీసి తెలుసుకున్న విషయాలు. నాకు ఒకటి అనిపిస్తుంది బావా, ఇసుక దిబ్బల మీద ఆదర్శాల మీద నిల్చుంటారు మానవులు. కానీ ఈ కాల ప్రవాహపు ఒరవడిలో ఆ ఇసుక మేటలు కరిగి విరిగిపోతాయి. కాలు జారి నీట కూలి ఈ మానవులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. అనుభవాల గుణపాఠాలు నాకు గొప్ప నీతిని ఉపదేశించాయి బావా. ప్రవాహానికి ఎదురీది లాభం లేదు. అందుకే నేను అందరిలాగా ఓ ఇంటివాడిని కాదలుచుకున్నాను. అందచందాలు, విద్యా వివేకాలు, గుణగణాలు వీటిల్లో దేని పట్ల పట్టింపు లేదు నాకు. ఇవాళ ఓ కన్నెపిల్ల అయితే చాలు, పుస్తి కట్టడానికి నేను సిద్ధం. ఇందులో స్నేహితుడు ఒకడు నాకు తోడ్పడ్డాడు. అనంతపురంలో అతని బంధువులు ఉన్నారు. ఆ బంధువులంటే ఒక అమ్మాయి ఉంది. నాకైతే పిల్లని చూసుకోవాలని లేదు, కానీ వాళ్ళు మాత్రం తమ కుమార్తె విషయంలో లాటరీ వేదలుచుకోలేదులే ఉంది. అబ్బాయిని ఒకసారి చూసిన తర్వాత కానీ మాట ఇవ్వలేము అన్నారు. బుధవారం నాటి సాయంకాలం బండిలో నేను అనంతపురం వెళ్తున్నాను. ఎంత చెండా నీకు బావమరిదిని బావా. నీ అంతటి వాడివి నువ్వు ఉండగా పెళ్లి చూపుల కోసం ఒంటరిగా వెళ్ళవలసిన దురవస్థ నాకు పట్టదు అన్న నమ్మకంతో నాతో పాటుగా మా బావగారు కూడా రాబోతున్నారు అని అవతల వాళ్ళకి నేను ఉత్తరం రాశాను.
నా కోరిక మన్నించగలవు అని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి ఇవే విశేషాలు. మిగిలిన సంగతులు సముఖంలో చెప్పుకోగలను. నీ చలపతి. ఉత్తరం అయింది. సాత్యకి ఉత్తరం చదివి ముగించేసరికి చుట్టూరా కోలాహలం ప్రారంభమైపోయింది. అంతలో ఇంజన్ దీపాల వెలుగులు ప్లాట్ఫామ్ పైకి పరతించి వచ్చేశాయి. రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చి ఆ రైలు స్టేషన్లో ఆగింది. రైల్లో చలపతి కూడా రానే వచ్చాడు. 6 అడుగుల బక్కపలచడివాడు చలపతి. శర్వానికి మళ్ళీ కాలికి చుట్టుకున్న పంచికట్టు, ఆజాను పర్యంతంగా తురుక్కున్న సన్నటి చొక్కా, ఇవి అతడి పొడగరితనాన్ని ద్విగుణీకృతం చేసి చూపెడుతున్నాయి. తెల్లబడిపోతున్న తల వెంట్రుకల కింద నల్లబడిపోయిన అతని కోలముఖం కేసి చూస్తుంటే అతను మనుషుల్లో మనిషిలా కలిసి నివసిస్తున్నట్టుగా ఎక్కడా లేదు. మండు టెండల్లో మాడుతూ, చలిగాలులో వణుకుతూ, కొంతకాలం ఎడారి ఇసుక పర్రల్లో నివసించి ఇప్పుడిప్పుడే జనపదాల్లోకి తిరిగి వచ్చినటువంటి ఒక అలిసిపోయిన మనిషిలా ఉన్నాడు. కానీ ఆ వాలకంలో చూపర్లకు ఇట్టే ఆకర్షించేవి అతని కళ్ళు. మినుగురు పురుగురు లాంటి ఆ చిన్న కళ్ళు పెద్ద చీకటింటి దిగుళ్ళలోని ఆముద్దీపాల్లాగా అలా వెలుగుతున్నాయి. ఇక మామూలు కుశల ప్రశ్నలతో పరామర్శ పూర్తి కాగానే మెల్లగా ప్రారంభించారు. ఉమాపతి గారు. చూడు చలపతి, నా ఉద్యోగం ఎలాంటిదో నీకు తెలుసు. ఈరోజు ఉదయం నీ జాబ్ వచ్చింది నాకు. 3 మాసాల క్రితమే నా క్యాజువల్ లీవ్కి ఆయుష్ మూడింది. ఇప్పుడు ఎంతగా గింజుకున్నా సరే ఒక్కరోజు కూడా తీరుబడి దొరికే పరిస్థితి లేదు ఇక్కడ. ఇంటికి నువ్వు అనేదేమిటి బావా? నువ్వు నాతో అనంతపురం రావడం లేదనమాట అని విస్మయంతో ప్రశ్నించాడు చలపతి. రాలేకపోయినందుకు విచారంగానే ఉందయ్యా. నేను క్షంతవ్యుణ్ణే. అనంతపురం వెళ్ళ నీకు ఇది ప్రథమమేమో. అర్ధరాత్రి సమయంలో స్టేషన్ దిగి ఏకాఏకని గమ్యస్థానం చేరుకోవడం కూడా చాలా కష్టం సుమా. శిష్య పరమాణుని నేను ఆ ఊళ్ళో ఉండగా మీకు ఆ దిగులెందుకు మాస్టారు? స్టేషన్లో దిగినప్పటి నుంచి చలపతి గారు నాకు అతిథిగా ఉంటారు, సరేనా అన్నాడు సాక్షికి. ఏమిటేమిటి నువ్వు ఉద్యోగం చేస్తుంది అనంతపురంలోనా? మరి ఇంకే నిక్షేపంగా వెళ్ళి రావయ్యా చలపతి. అక్కడ నీ అవసరాలన్నీ మా సాక్షికి చక్కగా చూసుకుంటాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అన్నారు ఉమాపతి గారు. తర్వాత 10 నిమిషాలకు చలపతిని సాక్షికిని ఎక్కించుకుని రైలు మళ్ళీ మునపట్ల రభస చేసుకుంటూ చీకట్లోకి దూసుకుపోయింది. ఆ వేసవి సెలవుల్లో బంధువుల ఊళ్ళన్నీ దర్శించి ఇంటికి తిరిగి వచ్చేసరికి కిటికీ గుండా గదిలో పడి ఉన్న పెళ్లి పత్రిక ఒకటి కనిపించింది. విప్పి చూడగానే పెద్ద అక్షరాల్లో వరుడు పేరు దృగ్గోచరమైంది. 1-2 క్షణాల పాటు నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. మరెవరికో కాదు, సాత్యక్కే పెళ్ళి. ఇదెలా సంఘటించింది? ఎంతసేపు ఆలోచించినా జవాబు స్ఫురించింది కాదు. ఏదైనా క్లూ దొరకవచ్చును మళ్ళీ ఒకసారి పత్రిక మొత్తం పరకాయించి చూశాను. వధువు పేరు నిర్మల. వివాహం అనంతపురంలో, కన్యాదాత స్వగృహంలో. ఎలాగైనా అదృష్టవంతుడే సాక్షికి. తంతే వెళ్ళి గారెల బొట్టులో పడ్డట్టుగా వాడికి ఉద్యోగం చేస్తున్న ఊళ్ళోనే అత్తగారిల్లు దొరికింది. ఇక వివాహానంతరం హోటల్ భోజనానికి స్వస్తి చెప్పి హాయిగా అత్తారింట్లోనే మకాం పెట్టచ్చు. ఆ రోజు సాయంత్రం హఠాత్తుగా బజార్లో ఎదురయ్యారు ఉమాపతి గారు. తొందరగా ఎక్కడికో వెళ్తుండగా నా చేతిని ఒడిసి పట్టుకుని వెనక్కి లాగుతూ, డామిట్ కథ అడ్డం తిరిగిందయ్యా అన్నారు. ఏమిటండి మాస్టారు, ఎవరి కథ ఎలా అడ్డం తిరిగింది అన్నాను. ఇంకెవడి కదా, ఆ చలపతి గడి కథే. వాడిలో చింత చచ్చినా పులుపు చావడం లేదయ్యా బాబు ఆయన జాలిగా అన్నారు. ఇక నేను తెల్లబోయి ఆయన వైపు చూడడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమయ్యా, ఇంత దూరం ఒంటరిగా వచ్చినవాడు పెళ్లి చూపులు కూడా ఒంటరిగానే పోకూడదు. వెళ్తూ వెళ్తూ సాక్షికిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఏమైంది? వాళ్ళు సాక్షికినే వరుడు అనుకున్నట్టు. చలపతిని అబ్బాయికి తోడుగా వచ్చిన బంధువు అనుకున్నారు. ఈ సాక్షికి మొహమాటం, ఆ చలపతి అభిమానం, ఆ అపోహని అలాగే పెరిగిపోనిచ్చాయి. తీరా వీడ్కోలు చెప్పే సమయంలో సాక్షికి సంబోధన ద్వారా చలపతి ఎవరో సాక్షికి ఎవరో వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోగానే అవతల వాళ్ళ ముఖాలు వెలవెలిపోయాయి. ఇక కిక్కురు మనకుండా బెంగళూరు వెళ్ళిపోయాడు చలపతి. వెళ్ళగానే తగుదనమ్మా అని పెళ్లి చూపులకు వెళ్ళినందుకు సిగ్గుపడుతున్నాను బావా. ఇక ఈ ముదిరిపోయిన బెండకాయ కూరకు పనికిరాదని తేలిపోయింది అంటూ
నాకు ఉత్తరం రాసి పారేశాడు. అలా అయితే ఇప్పుడు ఈ సాక్షి కుదిరిన సంబంధం? అలా అర్ధోక్తితో ఆగిపోయిన నా వాక్యాన్ని ఉమాపతి గారే పూర్తి చేశారు. ఆ అక్షరాల అదే సంబంధం నాయన. అయినా సాక్షికి తన పట్టుదల సడలించుకోవడంలో మాత్రం ఆశ్చర్యం ఏముంది చెప్పు. మొన్న శ్రీకంఠం గారు కనపడి చెప్పారు, అమ్మాయి ఆణిముత్యంలో ఉందిట, చిరిమి దీపం పెట్టుకోవచ్చుట. కానీ నాకు అందుకు విచారంగా ఉందయ్యా, ఈ చిలపతి గాడికి ఈ చిట్ట చివరి రైలు కూడా తప్పిపోయింది పాపం. బరువుగా నిట్టూర్పు విడిచారు ఉమాపతి గారు. నిజమే అది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఈ ఆదర్శాల లగేజీ వదిలించుకోగలిగిన వాడికి మాత్రమే ఆ రైలు అందుతుంది. అలా వదిలించుకోక ఆ ఊపగలిగినంత లగేజీని తలపైన వేసుకుని ఆ బరువుకి కుంగిపోయే వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా రాళ్లవంక దగ్గరే తెల్లారుతుంది. అలాంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడు పూర్తిగా ఒక జీవితకాలం లేట్ అయిపోయినా అందులో ఆశ్చర్యపడవలసింది ఏముంటుంది చెప్పండి. ఈ కథ అయిపోయింది. వాణి పత్రిక సెప్టెంబర్ 1975లో ప్రచురితమైన కథ ఇది. మన జీవితానికి అవసరమైన ఎన్నో అమృత గుళికల లాంటి వాక్యాలు ఈ కథలో ఉంటాయి. ఎన్నో భావాలు ఈ కథలో ఉంటాయి. ఒక అద్భుతమైన కథ. మరొక్కసారి చదివితే మరింత అందంగా కనిపించే కథ. సెలవు మరి. నమస్కారం.